హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ఈ దసరా నవరాత్రుల్లో దేవుడికి ప్రసాదంగా సేమియా పాయసం చేశానండి. మీరు కానీ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంది. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక కొంచెం ఎండు ద్రాక్ష అలాగే కొంచెం జీడిపప్పు ముక్కలండి. మీరు కాస్త బాదం పప్పు ఉంటే అవి కానీ ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర ఏముంటే ఆ నట్స్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం దోరగా వేపుకొని కొంచెం నేతిని నట్స్ని తీసి పెట్టుకున్నాను. అలాగే 1.5 కప్పు సేమియా వేసుకుంటున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ సేమియా కాస్త కలర్ మారేంత వరకు వేపుకోండి. కొంచెం ఎర్రగా వస్తుంది కదండి, అప్పటి వరకు వేపుకోవాలి. చూడండి, బాగా వేగింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి నీట్గా సేమియా అంతా తీసేసుకోండి. చూడండి, అంతా తీసేసాను. ఇప్పుడు సేమియా తీసుకున్న కప్పుతోనే కాచిన పాలండి, కాస్త చల్లగా ఉన్నాయి, 1 కప్పు నిండా పోసాను. అలాగే 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. మీరు సగం పాలు సగం నీళ్ళైనా వేసుకోవచ్చు. 3 కప్పులు వేసానండి. 2 కప్పుల నీళ్ళు 1 కప్పు పాలు. ఇవి బాగా మరగాలండి. మరుగుతున్నాయి. తీసి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఈ సేమియా అంతా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పాలల్లో సేమియా అంతా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి సేమియా కాస్త మెత్తగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలండి. చూడండి, మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని కొంచెం సేమియా గెంటితో తీసుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉడికిందో లేదో. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సేమియా తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు పంచదార వేసానండి. మీరు బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఇదంతా బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కరిగించుకోండి. ఇది చూడండి, బాగా కలిసిపోయింది. పంచదార బాగా కరిగింది. మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి పాలైనా కొంచెం వేడి నీళ్ళైనా వేసుకోండి, కాస్త పలచగా వస్తుంది. ఇప్పుడు ఒక 3 యాలకులు పొడి చేసి వేసానండి. ఇది కానీ పాయసంలో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ ఉన్నాయి కదా, ఇవి కానీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో తీసుకొని దేవుడు పెట్టుకొని పూజ చేసుకోవటమేనండి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.